Have a look at another direction, question number 40 to 44. Okay guys, the number inside the small square is related to some way to the number outside it. Same rule. So I will get outside value, inside value by using outside values. So identify that relationship and indicate your answer on your answer sheet by encircling the appropriate letter or number. Appropriate letter or number. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇయర్ లెటర్ కంటే నెంబర్ మనం పుట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఉండాలి. చూద్దాం ఒకసారి. సో ఇన్ దట్ ఓన్లీ గివెన్ టూ మ్యాజిక్ సర్కిల్స్ గివెన్. సో ఫస్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ సెకండ్ ఫిగర్, ఓకేనా? బట్ బిఫోర్ దట్ ఆల్రెడీ గివెన్ ద ఫస్ట్ ఫిగర్ క్లూ, ఓకేనా? సో హౌ విల్ గెట్ 121? సో 121 ఎలా వచ్చిందో ఇక్కడ మనం చెప్పాలి, ఎందుకంటే వాడు చెప్తున్నాడు చూడండి. సో ఇన్ దట్ నెంబర్ ఇన్సైడ్ ద స్మాలర్ స్క్వేర్. సో ఈ స్మాలర్ స్క్వేర్లో ఉండే నెంబర్ ఏముంది? 121. సో 121 ఎలా వస్తుందంటే బై యూజింగ్ అవుట్ సైడ్ వాల్యూస్ 5, 1, 2, 3. సో దీని నుంచి 121 ఎలా వస్తుందో చెక్ చేస్తే ఇక్కడ కూడా అదే 100 ఎలా వస్తుందో చెక్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఐమ్ టేకెన్ ఫస్ట్? ఎడిషన్ టేకెన్ ఫస్ట్. సమ్ ఆఫ్ ది ఆల్ 4 అవుట్ సైడ్ వాల్యూస్. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఫిగర్, ఓకేనా? From that figure 1, so what I am taken? Adding. So added all 4 values, outside values, 5 plus 1 plus 2 plus 3. ఎందుకంటే మీకు ఎడిషన్ ఫెయిల్ అయితేనే మల్టిప్లికేషన్ వెళ్ళాలి, ఫస్ట్ ఎడిషన్ చేయాలి. చూద్దాం. 5 plus 1 6, 6 plus 2 8, 8 plus 3 11. బట్ 11 స్క్వేర్ వాల్యూ గివెన్ డైరెక్ట్లీ ఇన్ ద మిడిల్. అంతే అంటే ఎడిషనల్గా మన 11 వస్తుంది, 11ని హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 11 స్క్వేర్ వాల్యూ 121. సో దట్ ఈస్ ద మిడిల్ వాల్యూ. ద సేమ్ రూల్ అప్లైడ్ టువర్డ్స్ ద సెకండ్ ఫిగర్. So from figure 2, what I am given outside values 3, 4, 3 plus question mark. What I am taken? X, okay na? Let us consider X is in the question mark place equal to 100 రావాలి మీకు, అంతేనా? సో 100 రావాలంటే ఇది 10 స్క్వేర్ వాల్యూ. సో 100 is the middle number. How will get 10 square value equals to 100. Clear? So 3 plus 4, 3 plus 4 7, 7 plus 3 10. 10 plus x ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఏమొచ్చింది? 0 యాడ్ చేసి సరిపోతుంది. అందుకే వాడు డైరెక్ట్గా d ఈక్వల్ టు 0 రిక్వైర్డ్ ఆన్సర్. ఎందుకంటే 10 వచ్చింది ఆల్రెడీ, దెర్ ఈజ్ నో మోర్ వాల్యూ. అంటే ఇంకా పాజిటివ్ వాల్యూ అవసరం లేదు మనకి ఎక్స్కి, ఎందుకంటే 3 plus 4 plus 3 10. 10 plus 0 చేస్తేనే 10 రావాలి, ఎందుకంటే ఇంక మీరు ఏ వాల్యూ యాడ్ చేసినా అది ఎక్సీడ్స్ ద 10 వాల్యూ, ఓకేనా? సో అందుకనే. సో క్లియరా? సో సమ్ ఆఫ్ ది అవుట్ సైడ్ వాల్యూస్ 3 plus 4 plus 3 plus x, 10 plus x. బట్ ఇది 10, ఇది ఈక్వల్ టు 10 అవ్వాలంటే ఏంటి? 0. x షుడ్ బి రీప్లేస్డ్ బై 0. 10 plus 0 ఈక్వల్ టు 10. సో హోల్ స్క్వేర్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి 100 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఎందుకంటే మిడిల్ వాల్యూ 100 ఇచ్చారు కాబట్టి. సో లెట్ us గో టు క్వశ్చన్ నెంబర్ 41. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్? బట్ బిఫోర్ దట్ సెకండ్ ఫిగర్ ఆల్రెడీ గివెన్ దట్ క్లూ, ఎందుకంటే అన్నీ ఫిల్ అయ్యాయి కదండి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ ఉందంటే ఇది ఫిల్ అయింది కాబట్టి ఇది క్లూ. ఈ క్లూలో ఎటువంటి లాజిక్ అప్లై చేశారో అదే లాజిక్ దీనికి అప్లై చేస్తే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో సెకండ్ ఫిగర్ ఈజ్ అ క్లూ. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు టేక్ క్లూ ఇన్ ఫ్రమ్ ద సెకండ్ ఫిగర్, ఓకేనా? సో సెకండ్ ఫిగర్లో ఏ లాజిక్ ఫాలో అవుతుందో ద సేమ్ లాజిక్ అప్లైడ్ టువర్డ్ ద ఫస్ట్ ఫిగర్. క్లియరా? బట్ ఆల్రెడీ గివెన్ మిడిల్ నెంబర్ 86. హౌ విల్ గెట్ 86 ఫ్రమ్ దట్ అవుట్ సైడ్ వాల్యూ? 3, 5, 6, 4. సో మీకు నేను ఏం చెప్పానంటే ఎడిషన్, మల్టిప్లికేషన్ ఇవి మాత్రం తీసుకోవాలి. చూద్దాం. 3 plus 5 8, 8 plus ఇవి 10 కదండి మొత్తం, అంటే 18 వస్తుంది. 80 నుంచి 86 రాదు డైరెక్ట్గా. సో అలా అంటే మల్టిప్లికేషన్ చేద్దాం. 3 5s 15, 15 into 6 90, 90 into 4 360. అలా కూడా రాలేదు, అంటే ఏదో ఇంకా డిఫరెంట్ ఆపరేషన్ చేశారు. సో ఏమైనా స్క్వేర్లు కానీ క్యూబ్లు కానీ యాడ్ చేస్తున్నారా చూద్దాం. సో ఫస్ట్ వన్ నేను అవుట్ సైడ్ ఉండే ఆ 4. సో అవుట్ సైడ్ 4 వాల్యూస్ ఆల్రెడీ అపియర్డ్ 3, 5, 6, 4. దాన్ని ఐ హ్యావ్ టు టేక్ సమ్ ఆఫ్ ది స్క్వేర్ వాల్యూస్, ఓకేనా? అవుట్ సైడ్ వాల్యూస్ చూద్దాం. 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది చూద్దాం, ఇది 86 వస్తుందా లేదా చూద్దాం. 3 స్క్వేర్ 9, ఓకేనా? 5 స్క్వేర్ వాల్యూ 25, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ వాల్యూ 25. సో 6 స్క్వేర్ వాల్యూ 36, 4 స్క్వేర్ వాల్యూ 16. యాడ్ చేద్దాం చూద్దాం. 9, 14, 20, 26. 1 క్యారీ. 3, 3, 6 ప్లస్ 3, ఓకే 6, 26. ఓకే ఓకే 9 plus 5, 14, 14 plus 6, 20, 26. ఓకే 2 క్యారీ, 2 plus 2,
4, 7 plus 3, 7 plus 1, 86. Already got 86. So what I am taking that logic? Sum of the square values of outside. Okay na? So outside ki values మీ స్క్వేర్ చేసి సమ్ చేస్తే మీకు 86 వస్తుంది. ఫ్రమ్ ఫిగర్ 1లో కూడా అదే లాజిక్ అప్లై చేయాలి. ఫ్రమ్ ఫిగర్ 1 what I am given outside values. So 4 square plus 2 square plus x square plus 5 square. సో ఇదంతా కూడా కలిపితే మీకు 81 రాయాలి. ఇవన్నీ యాడ్ చేసి మీకు 81 రావాలి. చూసారా మిడిల్ నెంబర్ ఆల్రెడీ గివెన్ 81. సో 81 అనేది మీకు ఎలా వస్తుందంటే ఎడిషన్ చేయాలి. చూద్దాం ఒకసారి. ఈజ్ ఇట్ క్లియరా? సో వాట్ ఐమ్ గివెన్ ద లాజిక్ ఇన్ సెకండ్ ఫిగర్, sum of the squares of the outside values, it will becomes 86. The same logic applied toward the first figure, sum of the squares of the outside values. 4 to let us consider x is a question mark place, x square plus 5 squares. Sum of the squares of the outside value, it will become a middle number 81. So 4 square value 16, 2 square 4, 20 plus x square plus 25 equal to 81. Clear as? So 16 plus 4, 20, 20 plus 5, 20 plus 25, 45. 45 plus x square equals to 81. Therefore x square equals to 81 minus 45. So 45 go to right side, it will become minus. Okay na? 81 minus 45 value 36. Okay na? 36. Therefore x equal to square root of 36, 6. So option B is the required answer. Is it clear? So let us go to question number 42. So what should come in the place of question mark in that first magic circle? So before that, second magic circle fulfilled with all the parts. Okay na? So what is the main logic? How will get 3 middle number by using outside 4 values 12, 8, 10, 7. Here also how will fulfill the question mark place by using outside 4 values. So let us take in first figure 2, because this is a main clue. So which clue has applied in the second figure? The same clue applied toward the first figure. So what I am taken first, sum of the outside values. So clearly what I am given outside value in second figure, 12 plus 8 plus 0 plus 7, total 27. So 27 is a which number cube? 3 cube. 3 cube value. So the 3 will be taken in the middle. Okay na? So this is a clue. So I will get 3 sum of the outside values 27. Okay na? So 27 is a 3 cube value. That 3 original and which number cube adi meer teeskuntunnaru middle lo. From that first figure what I am taken, sum of the outside 4 values 12 plus 63 plus 13 plus 37. So clearly we have to observe. So unit digits what I am given, 7, 3, 10, 13 plus 2, 15. Again 1 carry, 3 plus 1, 4, 5, 11, 12. Total 125. This is which number cube? 5 cube. So 5 will be the right answer. What should come in the place of question mark? D is the right answer. So if it is appeared cubic number, this is which number cube? 5 cube. 5 should be taken in the middle part, in that first cube. Okay na? So have a look at question number 43. What should come in the place of question mark in that second magic circle? So before that, first magic circle is the clue, because already filled with all parts in the particular number. Okay na? So I will get 4 in that first figure, figure 1. I will get 4 middle number, that is 4, by using outside values 12, 8, 36, 44. Clear? Here also same rule apply. So first one we have to identify that clue, but it is a tough question how to identify that clue. So clearly we have to observe adding taken 12 plus 8 outside values, 12 plus 8 20, 20 plus 36 56. 56 మళ్ళీ 44 యాడ్ చేశారనుకో, 56 ప్లస్ 44 90, ఓకే 100. బట్ వాట్ ఐమ్ గివెన్ 4 గివెన్ మిడిల్ వాల్యూ. సో ఇలా మీకు ఇది డిఫరెంట్ చేశారనుకోండి మీకు 12 వస్తుంది. మేబీ 12/3 4 అదే రూల్ అప్లై చేశారని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నుంచి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, సో 12 ప్లస్ 3 8 ప్లస్ 36 ఈ 3 వాల్యూస్ యాడ్ చేస్తున్నాను. 12 ప్లస్
8 plus 36 total. What is the total? 56. Clear? So bottom value what I am given? 44. That should be subtract from 56. Okay na? What is the remaining value? 12. So 12 is divided by 3. So 4 is the middle. Okay na? 4 that is the middle part. సో ఇన్ని ఆపరేషన్స్ అప్లై చేస్తారు. సో అదే క్లూ మనం అప్లై చేద్దాం. సేమ్ వస్తుందా లేదా చూద్దాం, ఎందుకంటే ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. సో చాలా 3-4 అటెంప్ట్స్కి ఆన్సర్లు వస్తుంటాయి అనమాట. అంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 4 ఉంటాయి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. బట్ ఈ డిఫరెంట్ వేలో ఉంటాయి. బట్ అవన్నీ గ్యాదర్ చేయాలి మనం. సో ఎక్సెప్ట్ బాటమ్ వాల్యూ అన్నీ యాడ్ చేయాలి కదండి. ఫస్ట్ చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో. 75 plus 15 plus 25. What is total? 75 plus 15, 90. 90 plus 25, 115. సో బాటంలో ఉన్నది ఏంటి? 100 కదా, అది మైనస్ చేయాలి. రిమైనింగ్ 15. 15 దేంతో డివైడ్ చేస్తున్నా అంటే 3తో. 15/3 5. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఎక్సెప్ట్ బాటమ్ మీరు అన్ని ఈ 3 యాడ్ చేశాక 100 మైనస్ చేసి బై 3 చేయాలి. సో ఇంత లాజిక్ అనేది అట్ ఏ టైం అప్లై కాదు. సో ప్రాక్టీస్లో మీకు వస్తుంది. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 44. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ సెకండ్ మ్యాజిక్ సర్కిల్? సో బిఫోర్ దట్ ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్ ఆల్రెడీ filled with some particular numbers. All are fulfilled. So this is the main clue. In that clue, which rule has satisfied? The same rule applied toward the second one. So from that first one, from the first figure, so what I am taking the logic ఒకసారి చూద్దాం. So firstly what I am given that 30 given middle number. How will get 30? By using outside 4 values 3, 2, 1, 5. So క్లియర్గా మనకి అపీర్ అవుతుంది అవన్నీ ఇంటూ చేస్తున్నారని. 3 into 2 into 1 into 5 equal to 3 2s are 6, 6 1s are 6 into 5 30. So directly appeared. So directly taken multiplication, product of all 4 outside values. From the figure 2, the same rule apply. So what is the outside values? 4 into 2 into 16 into 12. What is the 4 2s are 8. So 8 into 16 into 12. So ఇవన్నీ మీరు ఇంటూ చేశారనుకోండి, you will get 15, what I am given 1536. Yes, option D is the required answer. మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది, మీరు చెక్ చేయండి. ఓకే గైస్, సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో రెస్ట్ ఆఫ్ ది క్లాస్ I will discuss you in my next video. Thank you. Have a nice day.